గుడ్ బై 2025, వెల్కమ్ 2026. ఇప్పుడే రుణం తీరిపోయింది. ఇప్పుడైనా మన రాతలు మారతాయో లేదో. 2026 ఏంటండి అంత దిగాలుగా కూర్చున్నారు? కూర్చో. ఏం లేదు, ఈ సంవత్సరం అంతా మనతో గడిపిన 2025 ఏమో గుమ్మం బయట గుడ్ బై చెప్తుంటే, ఏ పరిచయం లేని కొత్తగా వచ్చిన 2026 ఏమో ఇంటి లోపల వెల్కమ్ చెప్తుంది. ఇదే నాకు అర్థం కావట్లే. ఈ జనం కూడా ఇంతే కదా, ఎప్పటి నుంచో ఉన్న మనుషులను పక్కన పెట్టేసి కొత్తగా పరిచయం అయిన వ్యక్తులను మాత్రమే దగ్గర పెట్టుకుంటారు కదా. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, ఈ సంవత్సరం అంతా ఎన్ని కోల్పోయామో ఎన్ని సాధించామో ఎవరు ఏంటో తెలుసుకున్నా. అవునండి, చాలా కష్టపడ్డాం. చాలా మంది ఎన్నో మాటలు అన్నారు. పడిన ప్రతిసారి మళ్ళీ లేచి పరిగెత్తారు. మీ ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఎంత మోసం చేశారు, ఎంత వాడుకున్నారు, ఎంత ఆడుకున్నారు. ఒక్కడు కూడా ప్రోత్సహించలేదు నన్ను. ఏమండి, మీకు తెలియని విషయం ఏంటంటే మీలో కూడా మంచి క్రియేటర్ ఉన్నాడండి. అది మీకు తెలియట్లా, మేం మాత్రమే గుర్తించాం. ఇన్ని రోజులు నాకు కావలసిన ప్రపంచం కోసం ఎక్కడెక్కడో తిరిగాను, కానీ నేను కోరుకున్న నా ప్రపంచం మాత్రం నా ఇంట్లోనే ఉందని ఈ మధ్య అర్థమైంది నాకు. ఏమండి, మీరు చేయగలరని మీకు తెలుసు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. మీరు అనుకుంటే చిటికెలో విధ్వంసం సృష్టించగలరు. ప్రతి భర్త వాళ్ళు కోరుకునే ప్రపంచం ఇంట్లో భార్య పిల్లల్లో ఉంచుకొని ఊరంతా వెతుకుతారు. చివరికి ఓడిపోయి ఇంటికే వస్తారు. పరిగెత్తి పరిగెత్తి దాహం కోసం ఒక్కసారిగా ఆగిపోయాను. ఒక్కరైనా నా దాహం తీరుస్తారేమో అనుకున్నాను, కానీ నా చెమట చుక్కని నేనే దాహంగా మార్చుకొని దాహం తీర్చుకొని మళ్ళీ నా గమ్యం కోసం పరిగెత్తాను. ఏమండి, మీరు ఎంత కటిక చీకట్లో నడిచినా మేం మీకు వెలుగులా దారి చూపిస్తాం. మీరేమన్నా సరే, ఇల్లు ఇల్లాలు పిల్లలే మీ ప్రపంచం. అవును, ఇదే నా ప్రపంచం, నేను కోరుకున్న ప్రపంచం, నాకు దేవుడిచ్చిన ప్రపంచం. కుటుంబమే మన ప్రపంచం. నా జీవితం ఈ చిన్ని ప్రపంచానికే అంకితం, నా కుటుంబానికే అంకితం. హ్యాపీ న్యూ ఇయర్.